చూసారుగా, టెక్నాలజీ ఒక సైకో చేతిలో పడితే ఎంత డేంజర్ అనడానికి ఇదే ఉదాహరణ. అపార్ట్మెంట్ అడ్రస్ దొరికాక మహేష్ ఊరికే వెళ్ళలేదు. ఒక పక్క సైకో కిల్లర్లా ప్లాన్ చేశాడు. ఆన్లైన్లో ఒక పెద్ద కత్తి మరియు విద్యుత్ రంపం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఒకవేళ సునీత తలుపులు వేసుకుంటే ఆ రంపంతో డోర్ కోసుకుని మరీ లోపలికి వెళ్ళాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు, ఎవరైనా అడ్డు వస్తే తగలబెట్టడానికి ఒక పెట్రోల్ డబ్బా కూడా బ్యాగ్లో పెట్టుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం సునీత ఇంట్లోకి చొరబడి కడుపుతో ఉన్న ఆ గర్భిణిని అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆవేశంతో సునీత పెట్టిన కేసుల వల్ల మహేష్ జీవితం నాశనమైంది అనుకుంటే, అదే ఆవేశంలో మహేష్ ఒక గర్భిణి ప్రాణాలు తీసి శాశ్వతంగా జైలు పాలయ్యాడు. మధ్యలో ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ కేసు మనకి ఒక వార్నింగ్ ఇస్తుంది. శత్రువులు ఉన్నప్పుడు లేదా మీ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు సోషల్ మీడియా మీ లొకేషన్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ఈ క్రైమ్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వార్తని అందరికీ షేర్ చేసి అలర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ రీల్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.